జగిత్యాల రాబోయేది మేమే, ఎప్పటికి మేమే ఉంటాం. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, క్విక్ కామెంట్ చెప్పండి మీ పరిణామం మీద. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉంటూ జరుగుతూ వచ్చినటువంటి వారి ఎపిసోడ్ అంతా మనం చూసినప్పుడు చివరి ఎండింగ్ లో జస్ట్ 1 month లోపల 15 days లోపల వినిపిస్తలేదు ఈ రకమైన రాజకీయ వినండి. ఈ రకమైన రాజకీయ మార్పు జరుగుతుందని మాత్రం ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జీవన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వారి స్టేచర్ కున్న విలువ, వారు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఫైట్ చేసిన సిస్టమ్ అనేది ప్రజలకు బాగా నచ్చింది. వాస్తవంగా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన ఉండంగా ఇంకోగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి రావడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాన్ని డెఫినెట్లీ ప్రజలు ఆహ్వానించారు. ఇది చాలా పెద్ద తప్పిదం జీవన్ రెడ్డి చేసింది, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అయితే తప్పిదమే కానీ ఒకటి ఏం జరిగింది భరత్ గారు, టీఆర్ఎస్ కు ప్లస్ ఆయన జాయిన్ కావడం, టీఆర్ఎస్ కు ప్లస్ మైనస్ అనేది పక్కకు పెడితే ఆయన మీద ఉన్న ప్రతిష్టకు సంబంధించి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ లో చేరడం అనేది ఆయన నుంచి ప్రజలు ఊహించారు అనేది నేను అనుకోను. ఇంకో రకంగా ఊహించారు ఆయన నుంచి. ఎలా అంటే ఇప్పుడు ఆయనకున్న స్టేచర్ ను చూస్తే నార్త్ తెలంగాణలో దాదాపు ఆల్మోస్ట్ ఫేమ్ పొలిటికల్ లీడర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది మన అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఆయన స్టేచర్ ను చూసినప్పుడు డెఫినెట్ గా ఆయన బీఆర్ఎస్ లోకి పోతాడని అయితే ఎవరు అనుకోలేదు. కాకపోతే ముందు నుంచి అతనికి ప్లాన్ ఉండే ఉంటది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జరిగిన పరిణామాలను చూస్తే మనకు అతనికి ముందు నుంచే ఒక ప్రిపరేషన్ ఉందేమో అనిపించింది, కానీ ప్రజలు మాత్రం అది ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు. ఎందుకంటే భరత్ గారు ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పాలన చూసిండ్రు ప్రజలు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూసిండ్రు, రెండింటి పాలన చూసిండ్రు. కాబట్టి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ మన జీవన్ రెడ్డి నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు. అయితే ఇంకొకటి ఏంటంటే మూడో ఆప్షన్ పొలిటికల్ గా బీజేపీ అనేది అంత స్ట్రెంగ్తెన్ గా రాష్ట్రంలో పొలిటికల్ యాక్టివిటీలో లేకపోవడం అనేది ఒక దురదృష్టక పరిణామం తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే అది అంత యాక్టివ్ పొలిటికల్ గా సీరియస్ పొలిటికల్ పార్టీగా మూడో పార్టీగా ప్రజల ఎక్స్పెక్టేషన్ లో ఉంటే జీవన్ రెడ్డి గారు ఇంకేమైనా ఆలోచన చేసుకోవడమో అని అనిపిస్తుంది. కానీ అట్లా జరిగింది లేదు. ఎందుకు లేదనంటే అది ఓ రకంగా బీజేపీ వైఫల్యం అని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సీరియస్ గా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి వాడు బయటకు వచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా బీఆర్ఎస్ నుంచి వచ్చినా కనీసం బీజేపీలో చేరకున్నా కానీ ఒక జిల్లా పార్టీ పెట్టుకున్నా బాగుండేదేమో అనిపిస్తుంది జీవన్ రెడ్డి గారు. ఎందుకంటే జిల్లాకు ఒక పార్టీ పెడితే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయం తయారయ్యే పరిస్థితులు తెలంగాణలో కనపడతలేవు. జిల్లాకు ఒక పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఇంకో మూడో ఆప్షన్ లో పార్టీ సీరియస్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఫ్లో అంతా అక్కడ పోవాలి నిజానికి. కానీ ఇది మాత్రం బీఆర్ఎస్ లో జాయిన్ కావడం ఇప్పటి వరకు జీవన్ రెడ్డి మీద ఏదైతే మంచి గౌరవం రెస్పెక్ట్ ప్రజల్లో ఏదైతే వచ్చిందో ఆయన కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచే ఒక 6 నెలలు సంవత్సరం ముందు నుంచే స్కెచ్ చేసి రేవంత్ రెడ్డిని తిడుతూ ముందే టచ్ లో ఉంటూ చేరారంటారు, అంతేనా? నేను అది ఒప్పుకోను. అది కాదు కానీ చివరిలో అతను నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, ఒక 1 month బిఫోర్ తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం అతను కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసిన ఫైట్ మాత్రం ప్రజలకు నచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు బీఆర్ఎస్ పరిపాలనకు తేడా లేకపోవడం వల్ల మళ్ళీ ఇతను పోయి బీఆర్ఎస్ లో చేరడం అనేది ప్రజలకు ఇష్టం లేని విషయం, ప్రజలు నచ్చుతున్న విషయం అయితే కాదనేది ఖచ్చితంగా మనం చెప్పాలి. రామారావు గారు క్లోజ్ మీరు చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ప్యానెల్లో ఇందాక ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడు వచ్చిన శ్రీనివాసరెడ్డి సార్ కానివ్వండి, అందరికి కానివ్వండి, ప్రజలకు కూడా తెలియపేది ఏంది అని అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, నాకు ఇబ్బంది అయింది, నేను మానసిక క్షోభ అనుభవించిన 20 నెలల నుంచి అని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎలాంటి మానసిక క్షోభ లేదు. ఎవరో ఒకరు పార్టీకి మద్దతు పలికిన దానికి, ఎవరో పార్టీకి సపోర్ట్ ఉన్న దానికి ఆయన అభద్రతతో తక్కువ చేసుకొని, మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు బయటికి రాకపోవచ్చు, వాళ్ళు చేసిన సేవలు వాళ్ళు చెప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన దాని ముందు జీవన్ రెడ్డి గారు జగిత్యాలకు చేసింది కానీ, కాంగ్రెస్ పార్టీకి చేసింది కానీ, ఇప్పుడు ఇక్కడున్న ప్యానెల్ ఉన్న సభ్యులకు తెలియదు కానీ మా పెద్దనాన్న గారు జగిత్యాల ఎమ్మెల్యే 1963లో బై ఎలక్షన్ లో ఆయన గెలిచిండ్రు, కాసుగంటి లక్ష్మీ నరసింహారావు గారని. మళ్ళీ ఎలక్షన్స్ లో ఆయన ఇనానమస్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇనానమస్ గా గెలిచిన ఎమ్మెల్యే. ఆ ఫ్యామిలీ వాళ్ళు
మరి ఒక 33 ఎకరాల ల్యాండ్ను కొండగట్టుకు డొనేట్ చేయడం జరిగింది ఇల్లుతో సహా. వాళ్ళు మళ్ళీ వాళ్ళ తాతగారి పేరు మీద ఎస్కేఎన్ఆర్ అని నారాయణరావు గారి పేరు మీద 33 ఎకరాలు డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్కి ఇచ్చిండ్రు. మళ్ళీ ఇంకా వాళ్ళ ఊరు ముత్యంపేటలో కానీ మల్లాల్లో కానీ గ్రామ పంచాయతీలకు కానీ మెయిన్గా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాకపోయినా కూడా భరత్ గారు ప్రజలకు కూడా తెలియాలి 3 ఎకరాలు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలని హౌసింగ్ కోసమని అట్లా కూడా డొనేట్ చేసిండ్రు. మసీదులకు ఇచ్చిండ్రు. అంతెందుకండి ఇప్పుడు కాసగంటి లక్ష్మణ్ కుమార్ గారు అని మా బ్రదరు, ఇప్పుడు కాసగంటి వామన్ రావు గారి ఫాదరు 1963 1967లో వారు లక్ష్మీ నరసింహారావు గారు ఎమ్మెల్యే. ప్రజలందరికీ తెలియకపోవచ్చు హెచ్ఎంటీవీ వామనరావు గారి ఫాదరే ఎమ్మెల్యే. మరి వాళ్ళు ఎన్నో చేసిండ్రు జగిత్యాల ప్రజల కోసం శాశ్వతంగా. ఇవాళ రేపు ఒక గుంట 2 గుంటలకు కూడా ఇవ్వడానికి ముందుకు రాని రోజుల్లో ఎకరాలు వాళ్ళు చేసిండ్రు. మరి ఏ రోజన్నా వాళ్ళు మరి ఈ రకంగానే మాట్లాడినరా, ఈ రకంగానే చేసిండ్రా? మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ లో ఉన్నోళ్లే. కాంగ్రెస్ లో లేకపోయినా కుటుంబం నిరంతరం సేవ చేస్తూనే ఉంది. ఇప్పుడు కాసగంటి లక్ష్మణ్ కుమార్ గారు మా బ్రదర్ అయితే వాళ్ళ గ్రామంలో 15 మందికి నెలకు 1000 రూపాయలు ఆయన డొనేట్ చేస్తా ఉన్నారు. అంటే అట్లా చేసే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. కానీ ఎవరిని ఎదగనీయకుండా, ఎవరిని చెయ్యకుండా, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాను ఇదే జీవన్ రెడ్డి గారు చెప్పుకుంటూ, మళ్ళీ ఇప్పుడు అదే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్కి వెళ్ళిపోకుంటూ రేవంత్ రెడ్డి పోవాలి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆ మాట చెప్పడం ఎందుకు? నేను మార్పు కోరుకుంటున్నా, నా మార్పు కోసం, నా పదవి కోసం, నా శ్రేయస్ కోసం నేను బీఆర్ఎస్ కోతున్నా అని చెప్పుకుంటే బాగుంటది. లేదంటే ఇందాక శ్రీనివాస్ రెడ్డి సార్ అన్నట్టు ఏ ప్రజలైనా చూసే ప్రజలందరూ కూడా ఈరోజు హర్షించట్లేదు. ఇన్నిసార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదు అనుకున్న రోజు మీరు వేరేగా మీరు ఇండివిజువల్ గా మీరు పార్టీ పెట్టుకున్నా పెట్టుకోకున్నా మీరు ఇండివిజువల్ గా మీరు ఫైట్ చేయాల్సింది ఉండే కాంగ్రెస్ మీద మీకు నచ్చినప్పుడు. కానీ ఇదే బీఆర్ఎస్, ఇదే కేసీఆర్ గారిని మీడియా ముందు, హౌస్ ముందు తిట్టి, ప్రజల ముందు తిట్టి, మళ్ళీ ఈ రోజు అదే కేసీఆర్ గారితో కలిసి దేవుడు పంపిండు నన్ను అని ఆ మాటలు చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుందండి. దేవుడు పంపిండు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గంత ఏం అన్యాయం చేసిందని మీరు దేవుడేనా మీ దగ్గరికి పంపిండు అనేంత ఏం నచ్చింది, ఏం మెచ్చింది అక్కడ చెప్పండి. ఓకే ఓకే సో థ్యాంక్ యూ రమ్యారావు గారు. చెప్పండి. తాడు శ్రీనివాస్ గారు 1 minute ఓన్లీ. 1 minute ఓన్లీ. హరీష్ గారు యంగ్ టర్కు మరి ఉబికి వస్తున్న నాయకుడు, ఎడ్యుకేటెడ్, ఒక్క దృష్టికి ఆయన తెస్తున్నా. ఇవాళ నేను కుర్చీ ఫోటో తీసిన జీవన్ రెడ్డి గారు సింపుల్ లైఫ్ జీవిస్తున్నాడు. ఇంత సింపుల్ లైఫ్ అయినా ఎవరి దగ్గరికి పోతుండండి? లగ్జరియస్ లైఫ్, బంగళాలు, ఫామ్ హౌస్లలోకి పోతున్నాడు. ప్రగతి భవన్ లో వచ్చిన ఆయనకు దగ్గరికి పోతున్నాడు. మరి ఇదే రకంగా మీరు తాల్మేలు కేసీఆర్ ఫోటో తీసుకురారు కూర్చున్న కుర్చీది. ఇక కేసీఆర్ జీవన శైలిని మీరు వీడియోలు తీసి పెట్టండి. నేనేమంటున్నా అంటే యాక్చువల్ గా హరీష్ గారిని అసలు నేషనల్ పార్టీలో చూడాల్సినటువంటి మీరు గిన్లా ఉండి అటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. రెండోది జీవన్ రెడ్డి గారికి పక్క రాష్ట్రాల్లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, అవి ఉన్నాయని కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ చెక్క కుర్చీ ఒక్కటే హరీష్ రెడ్డి గారు చూపించి మనడం కరెక్ట్ కాదు. నేను కోరుకుంటున్నా కానీ చాలా విషయాలు తెలుసు, మెసేజ్లు కూడా వస్తున్నాయి. హరీష్ రెడ్డి గారు మీకు ఆ చెక్క కుర్చీ ఒకటే కనబడుతుంది. శ్రీనివాస్ గారు, రమ్యారావు గారు, హరీష్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు, కల్లు శ్రీనివాస్ రెడ్డి గారు. సో మొత్తానికి జీవన్ రెడ్డి అయితే ఇక బీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే. బహుశా 20వ తేదీ జాయిన్ అవుతారేమో, ప్లీనరీకి ముందే జగిత్యాల్లో బహిరంగ సభ పెట్టి జాయిన్ అవుతారేమో. ఆయన రాక వల్ల బీఆర్ఎస్కి ఉపయోగం ఉంటుందా, ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది, నష్టమా లాభమా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తేలితే. ఒకటైతే అధికార పార్టీ వెళ్ళి ప్రతిపక్షంలోకి చేరారు. మొదటి రోజే ఆయన ట్రైలర్ ఇచ్చారు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ. సో రాబోయే రోజుల్లో మరింత అటాక్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కూడా చేసే అవకాశం ఉంది. ప్రజలు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారన్నది చూద్దాం. ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ముఖ్యమంత్రి కేసీఆర్